శాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష. 2014 నుంచి 19 వరకు ఈ ప్రొసెసర్ నడిచింది అధ్యక్ష. 19 తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైందంటే విఆర్ లో ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అప్పుడు అనుకొని వాళ్ళు ఏం చేశారంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మొత్తం అంతా మానేశారు అధ్యక్ష. మళ్ళీ మేము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత రీఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత మళ్ళా గవర్నమెంట్ బిల్లులని మేము ఈరోజు క్లియర్ చేసుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజు గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు. ఆ సార్కి కూడా చెప్పేదంటే ఇందులో రాజకీయ కక్షలు ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో విఆర్లో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టిన సందర్భాలను కూడా ఆ పోలీస్ ఆఫీసర్ని అడిగితే కనుక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష. దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలుగా అటువంటివి ఏమీ లేదు అధ్యక్ష. విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ శాలరీ పడేది, తర్వాత 5 సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు. మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రీఇన్స్టేట్ చేయగలిగితే వెంటనే మొత్తం శాలరీతో పాటు మేము మొత్తం ఇస్తున్నాం అధ్యక్ష. ఎక్కడ కూడా వాళ్ళకి శాలరీ స్పెండింగ్ మెంబర్స్ అయినా మేమైనా చెప్పేది ఏంటంటే మొత్తం అంతా కలిపి ఒకసారి ఇచ్చే బదులు వాళ్ళు హాఫ్ శాలరీ ఇస్తే గనక వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటాయి కదా. అబోవ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ నుంచి జీతాలు ఆపుతారు, కిందోళ్ళకి ఇస్తారనేది పెండింగ్ పెట్టారు సార్, ఒప్పుకున్నారు. నేను చెప్తున్నాను కదా ఒకేసారి మంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు చిన్న డౌట్ అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ వరకు అయితే కనుక హాఫ్ శాలరీ ఇస్తారు, ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది. అటువంటిది ఏమైనా ఉంటుంది? లేదు అధ్యక్ష, ప్రతి ఒక్కరికి రీఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము. ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి చేసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి పెడతాం అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇవన్నీ కూడా శాంక్షన్ పోస్టులు అధ్యక్ష. వాళ్ళ శాలరీస్ ఏం ప్రాబ్లం లేదు అధ్యక్ష. ఫైనాన్స్ లో ఒకవేళ కావాలి 1 కోటి రూపాయలు అదనమైంది అధ్యక్ష. నేను అనేది ఏంటంటే మా మేడం చెప్పారు వాళ్ళు చేశారని నేను చేస్తున్నామని అనొద్దామా దయచేసి సార్ అధ్యక్ష. మీ ద్వారా వాళ్ళు చేశారు వీళ్ళు చేశారని అనొద్దు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. మానవతా దృక్పథంతో ఆలోచించమంటున్నాను. జీతాలు లేకుండా ఎట్లా బతుకుతారు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు చేసి చూసినా మేము పరిగణలో తీసుకుంటామని చెప్పారు కదా. చెప్పారు సార్ సార్ అది కాదు అందులోనే ఉన్నారు కదా. గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ అని? ఈరోజు గుర్తొచ్చిందా పోలీస్ ఆఫీసర్ గారు? కూర్చోండి గారు, కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మంత్రి గారు చెప్తారు, కూర్చోండి కూర్చోండి. యశ్రత్న గారు కూర్చోవాలి. మీరు యశ్రత్న గారు కూర్చోండి. మంత్రి గారు చెప్పండి అధ్యక్ష. ఇందులోని ప్లీజ్ 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 అధ్యక్ష, ఇందులోని ఇందాక వాళ్ళు చెప్పినట్టు శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి అధ్యక్ష. విఆర్ లో శాంక్షన్డ్ పోస్టులు కూడా ఉంటాయి. శాంక్షన్డ్ పోస్టులు మొత్తం 26 శాంక్షన్డ్ పోస్టులు అధ్యక్ష. ఆ విఆర్ లో ఉన్న వాళ్ళకి శాలరీ కూడా ఎక్కడ ఆగదు అధ్యక్ష. మామూలుగా శాలరీ మాత్రం వాళ్ళకి పడిపోతుంటుంది. ఓకే, ఇంకా ఏంటంటే డిప్యుటేషన్ వేకెన్సీస్ కూడా లైక్ ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ ఎక్స్ట్రా రిక్వెస్ట్ స్పెషల్ సూటబిలిటీ టెస్టులు తీసుకుని అందులో కూడా కొంతమందిని తీసుకుంటాం అధ్యక్ష. ఇందాక సార్ నాకు అర్థం కానిది ఏంటంటే మీరు వైఎస్ఆర్సీపీకి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ లాస్ట్ 5 సంవత్సరాలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి జీతాలు రావట్లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి 1వ తారీఖు జీతం రాలేదు. ఒక సరెండర్ లీవ్ కూడా ఇవ్వలేదు. ఒక భద్రత కల్పించలేదు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు ఈ విఆర్ఓల గురించి? ఆ రోజు పోలీసు జీతాల గురించి పోలీసు ఎందుకు మాట్లాడలేకపోయారు? మేము ఒకటే అంటున్నాం, మాకు మానవతా దృక్పథం ఉంది కాబట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ఆలోచన చేసి పోలీసులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మా గవర్నమెంట్ తీసుకుంటుంది అధ్యక్ష. విఆర్ లో ఉన్న వాళ్ళకి కూడా మీరు చెప్పినట్టుగా మీరు సూచన ఇచ్చారు. ఆ సూచన నేను చాలా పాజిటివ్ గా తీసుకున్నా. మేము కూడా డిస్కషన్ చేస్తాం దాన్ని ఏ రకంగా మనకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదు. మీరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఉంటే ఏ యాక్షన్ ఉంటే నేను ఏమంటానంటే లాస్ట్ 5 సంవత్సరాలు